దాంట్లో మాకు అవమానం లేదు, మేము వెళ్ళిపోవడంలో మాకు అవమానం లేదు. ఇట్లాంటి అవమానాలు చాలా చేశారు మున్సిపాలిటీలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఒక అధికారి మాకు సమాధానం చెప్పడం లేదు, కనీసం సర్వేర్ ఫోన్ ఎత్తడు, ఏదన్నా కమిషనర్ని అడిగితే సమాధానం చెప్పడు. మమ్మల్ని ఏం చేయమంటారు అంటాడు. ఏం చేయమంటారంటే ఏం చేయమనేది ఏంటి? వచ్చాము 4 రోజులు ఇక్కడ పనిచేసాము వెళ్ళిపోయినాము, పోతే ఈ ప్రాంత ప్రజలే పోతారు. మీదేం పోయింది? మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే చస్తాము. మాకు ఈ ప్రాంత అభివృద్ధే మాకు ముఖ్యం. ఈ ప్రాంతాలు మమ్మల్ని గెలిపించిన దానికి నా వార్డులో జరుగుతుంది కాబట్టి నేను అడుగుతున్నా, దాని మీద దృష్టి పెట్టండి, రేపే పెట్టండి, దాని మీద దృష్టి ఆపండి. అక్కడ పనులు దీని వెనక ఎవరి హస్తం ఉంది? ఎవరు చేస్తున్నారు చెప్పండి? ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, వెంకటగిరిలో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, మీ కళ్ళకు కనపడడం లేదా? నువ్వు ఒక కౌన్సిలర్వి, మేమంతా కలిసి నిన్ను గెలిపించుకున్నాము, అక్కడంత జరుగుతా ఉంటే నువ్వు కాముకున్నావు, ఏమి నీకేమాత్రం ఇదే ఎంత మాత్రం గిట్టుబాటు అయిందని అడిగారు నన్ను. మేము అవినీతి పనులు చేయము, మేము ఎవరి దగ్గర చేజాపి రూపాయి తీసుకోము. మాకు ఎక్కడైనా కూడా అభివృద్ధి మెయిన్ అజెండా. మాకు మా నాయకుడు మాకు నేర్పించింది అభివృద్ధి అజెండా. కాబట్టి దయచేసి ఇట్లా మనం తక్కువగా చేసి వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టేసి అవమానపరిచేస్తే మాకు అదొక ఆనందం అనుకుంటే ఆనందపడండి, మేము కాదని చెప్పడం. మీరు ఎంతైనా ఆనందపడండి, మేము కాదని చెప్పాం. కానీ